చందూస్ చాప్టర్స్. ఇవాళ వచ్చేసి స్వీడిష్ నేషనల్ డే అన్నమాట. అంటే మనకి ఇండియాలో August 15th లాగా ఇక్కడ వీళ్ళకి నేషనల్ డే. సో మేమైతే ఈరోజు ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ యాక్చువల్లీ హార్స్ రేసింగ్ జరుగుతుందంటే అది కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుందంట. సో అందుకనే ఇంక ఇక్కడికి వచ్చాము. అసలు అది చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ హార్స్ రేసింగ్ విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ టు వాచ్ ద ఫుల్ వీడియో. నేషనల్ డాగ్స్ గ్యాలోపెన్ అంటే నేషనల్ డే రోజు జరిగే హార్స్ రేసింగ్ అన్నమాట. సో మేము ఎంట్రీ అవుతుండగానే చాలామంది జనాలు అక్కడక్కడ మొత్తం ఏమంటారు చక్కగా పిక్నిక్ లాగా వచ్చేసి ఫుడ్ తెచ్చుకొని చక్కగా కూర్చునేశారు. యాక్చువల్లీ హార్స్ రేసింగ్ పెద్ద రేసింగ్ ట్రాక్ అవ్వడం వలన ఎక్కడన్నా మనం ఆ రేసింగ్ ట్రాక్లో మధ్యలో ఎక్కడైనా కూర్చునేటట్టున్నాయి. సో ఇది వచ్చేసి రేసింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్. అండ్ వీళ్ళు ఇక్కడ మీరు చూస్తే గన వార్మప్ చేస్తున్నారు ట్రాక్లోకి వెళ్ళే ముందు. సో దాని తర్వాత ట్రాక్లోకి వెళ్ళిపోయి రేస్ స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. ఇలాంటి రేసులు అయితే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, టీవీలో చూసాను కానీ బట్ డైరెక్ట్గా ఫీల్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నింది. సో అలా వాళ్ళు మొత్తం చుట్టుకొని రావడానికి ఆల్మోస్ట్ ఒక 3-4 minutes పట్టింది. ఫస్ట్ రౌండ్ తొందరగానే వచ్చేస్తున్నారు. 2వ రౌండ్ 3వ రౌండ్ వేసేసరికి గుర్రాలు అలసిపోతున్నాయి పాపము. ఇంకా ఆ తర్వాత అయితే మేము కొంచెం లోపలికి వెళ్ళామన్నమాట. అసలు ఏమేమి స్టాల్స్ ఉన్నాయి చూడడానికి. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బుక్లెట్ ఇచ్చారు. అందులో ఏ ప్రోగ్రామ్ లైక్ ఏ కప్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ రేసింగ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని ఒక పెద్ద లిస్ట్ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఇలా హ్యాట్లు ఇచ్చారనమాట. సో ఇంతమంది జనాలల్లో మేమైతే ఒక మంచి ప్లేస్ వెతుక్కోవాలి ఫస్ట్. సో వెతుక్కొని మేము చక్కగా పిక్నిక్ మ్యాట్ వేసేసుకొని ఫస్ట్ అయితే లంచ్ తిన్నాము. లంచ్ తినేసి ఇంకా కంటిన్యూ చేసాము రేసింగ్ చూడడము. అండ్ ఇక్కడికి వచ్చాక ఏం తెలిసిందిరా అంటే రేసింగ్తో పాటు ఇక్కడ హ్యాట్లు కాంపిటీషన్ జరుగుతుంది. అంటే క్రియేటివ్గా రకరకాలుగా హ్యాట్లు తయారు చేసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసి ఇంకా వాళ్ళకు ఒక ప్రైజ్ అలా ఇవ్వడం జరిగింది లాస్ట్లో. బట్ ఈ హ్యాట్ కాంపిటీషన్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలైతే నాకు ఐడియా లేదు. అసలు చాలా రకాలు ఉన్నాయి హ్యాట్లలో మాత్రము. ఇంకా మేమైతే లంచ్ తినేసి రేస్ చూడడం కంటిన్యూ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే చిన్నపిల్లల రేసింగ్ కూడా జరిగింది. 8 years 12 years ఉన్న కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు మా టెరీష్ ఏజ్ కానీ చాలా బాగా ట్రైన్ అయ్యారు హార్స్ రైడింగ్లో అప్పుడే. వైట్ డ్రెస్లో ఉన్న అతను అయితే ఒక రేస్లో గెలిచాడు. ఆయనకి అబుదాబి కప్ ఇచ్చారనమాట. సో ఇక్కడ జరిగే ప్రతి రేసింగ్ ఒక్కొక్క రేసింగ్ కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఒక్కొక్క కంట్రీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ స్పాన్సర్ చేశారు. ఇంక ఇక్కడ రేస్తో పాటు ఇలా సాంగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫన్ కూడా ఉన్నింది. అసలు మా బుడ్డి దానికి మ్యూజిక్ వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేసింది. చూసారా అసలు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళిపోయి మొత్తం తిరిగేసింది అంతమంది జనాలల్లో కూడా భయం లేకుండా. నేను మా బుడ్డిది అయితే మ్యూజిక్ని చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట కొంతసేపు. సో ఇదన్నమాట రేసింగ్ విశేషాలు. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు నేషనల్ డే రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అని అనుకుంటే గన పిల్లలు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ అయితే మాత్రం ఈ ఈవెంట్ని మిస్ చేయొద్దండి. అది కూడా ఫ్రీ ఎంట్రీ. కిడ్స్ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతారు హార్సెస్ని చూసి. సో డోంట్ మిస్ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.